Hello all, welcome to Ra Reviews Telugu. Here is an raw and uncut review of the film Rao Bahadur, starring సత్యదేవ్ అండ్ దీపా థామస్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు నచ్చింది భయ్య. కానీ అందరికీ అదే ఫీలింగ్ ఉంటుందంటే లోనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టైప్ జానరా మన తెలుగు ఫిలిమ్స్లో ఎప్పుడూ తీయలేవు. హాలీవుడ్ ఫిలిమ్స్లో ఈ టైప్ జానరా టచ్ చేసి ఉంటారు కానీ మన తెలుగు ఫిలింలో అయితే ఇది ఫస్ట్ టైం. అండ్ స్టోరీ విషయానికి వస్తే మన హీరో రావు బహదూర్కి 4th స్టేజ్ క్యాన్సర్. డాక్టర్స్ 4 నెలల కన్నా బతకడం కష్టం అంటారు. కానీ మనోడు సర్వైవ్ అవుతాడు 1 year అయినా సరే. బ్రతకాలని డెస్పరేట్గా ఫీల్ అవుతాడు. అసలు ఎందుకు అంత డెస్పరేట్ అవడానికి కారణం ఏంటి అన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే స్టార్టింగ్ చాలా బోర్ కొట్టింది భయ్య. ఒక 20 minutes అసలు ఏమవుతుంది మనం ప్లాట్లోకి వెళ్ళి మన మూవీ అర్థం చేసుకునేటప్పటికి కొద్ది టైం పడుతుంది. ఇంకా మూవీ వరల్డ్కి వెళ్ళి మీరు అర్థం చేసుకున్నాక మూవీ బాగానే వెళ్ళింది. ఇది రావు బహదూర్ లైఫ్ స్టోరీ. మూవీ పాస్ట్కి ప్రజెంట్కి స్కిప్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ టైం లైన్ ఆ ఏజ్కి తగ్గట్టు చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో తీసిన చాలా సీన్స్కి సెకండ్ హాఫ్లో పే ఆఫ్స్ బాగా ఇచ్చారు మూవీకి. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మూవీ వాజ్ సో గుడ్. కొన్ని సీన్స్ వచ్చేటప్పటికి ఇది కదరా మూవీ అన్నట్టు ఉంటాయి. లిటరల్లీ భయ్య క్లైమాక్స్లో థియేటర్ ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొట్టారు. కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ని చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ మాత్రం ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, సత్యదేవ్ ప్రాణం పెట్టి చేశాడు సినిమా మాత్రం. కొన్ని సీన్స్కి వచ్చేటప్పటికి సత్యదేవ్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నట్టుగా చేశాడు. అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చేటప్పుడు కూడా చాలా బాగా సూట్ అయింది మూవీలో. అండ్ హీరోయిన్కి అంత స్కోప్ లేకపోయినా ఉన్న దాంట్లో చాలా బాగా చేసింది. అండ్ మెయిన్లీ స్టార్ ఆఫ్ ద ఫిలిం ఎవరంటే హీరోయిన్లో పనావిడి. ఆవిడున్న ప్రతి సీను చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఓవరాల్గా ఇట్ ఈస్ ఏ డీసెంట్ ఫిలిం. అండ్ కమింగ్ టు టెక్నికాలిటీస్, వాళ్ళు పడిన కష్టం కనిపిస్తుంది మూవీలో. అండ్ ఇది సైకాలజీ మిస్టీరియస్ డ్రామా వల్ల సినీ ప్రాప్స్ని చాలా బాగా యూస్ చేసుకున్నారు. అండ్ కొన్ని సీన్స్ మూవీ చాలా షేడీగా అనిపించినా సరే ఆ సీన్కి అదే బాగా యాప్ట్గా సెట్ అయింది. అండ్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఏ డీసెంట్ మూవీ. కానీ అందరికీ నచ్చుద్దా అంటే నో అనే చెప్పచ్చు. మీరు టీజరు ట్రైలరు ఇవన్నీ చూసి మూవీ బాగుంది అనిపిస్తే మీకు నచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే అవుతాయి. మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది మూవీ కోసం. అండ్ దిస్ వాజ్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం రావ్ బహదూర్. మీకు కనుక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రా రివ్యూస్ తెలుగు. థ్యాంక్ యూ.